ఇంత రాత్రి వేళ ఇలా వచ్చారేమిటి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నగారు. నాతోనా? ముఖ్యమైన విషయమా? ఏమిటండి అది? అరుణ పెళ్లి విషయం నాన్నగారు. అది శేషగిరిని పెళ్లి చేసుకోదలుచుకుంది. అరుణ గారు, పెళ్లినేది 2 అక్షరాల పదము కాదు, 3 ముళ్ళ బంధము కాదు. 2 జీవితాలు 100 ఏళ్ల పాటు ముడిపడి ఉండే సంబంధం. దాన్ని గురించి మీరు బాగా ఆలోచించుకోవాలి. సిరిగల ఇంట పుట్టిన మీరు ఈ పేదవాణ్ణి చేసుకుని ఏం సుఖపడతారు? సుఖపట్ట మాట ఎలా ఉన్నా ఈ పెళ్లి చేయకపోతే అది మనసు కష్టపెట్టుకుంటుంది, జీవితాంతం మనల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. కాదనకండి నాన్నగారు. నేను ఎలా కాదనగలను? కానీ నేనేమిటో, నా కులగొత్తాలేమిటో, మంచి చెడ్డలేమిటో తెలియకుండా మీరు నిర్ణయం చేసుకున్నా మీ నాన్నగారు ఒప్పుకోవద్దు? ఒప్పుకోక తప్పదు నాన్నగారు. అతను ఎలాంటి వాడైనా అది కోరుకున్నప్పుడు ఒప్పుకోవటమే మంచిది. అతను చాలా ఉత్తముడే. దాని జీవితంలో వెన్నెలే కురిపించాలని కోరుకుంటూ మనం పెళ్లి జరిపిద్దాం. దాని నిర్ణయం దానికి ఆనందాన్ని అందచేస్తే అది అదృష్టవంతురాలి. మీరు కాదు, నేను అదృష్టవంతుని. జీవితాంతం మీ పాదాల చెంత కూర్చొని మీ పాట వినే అవకాశం నాదైంది. అదృష్టవంతుడు నేను రుణ. నేను పెళ్లి అనేది ఆడపిల్లకి ఒక వరం. ఆ వరాన్ని తనకు తానే అందుకునేటప్పుడు మనం ఆపడం అనవసరం. కానీ ఆ అబ్బాయి ఎవరో ఏమిటో. బాబు ఆనంద్, నా ఆట ఆడేది నేను, తప్పుడు ఎత్తేస్తే ఓడిపోయేది నేను. ఎవరి జీవితం వాళ్ళది, కాదనే అధికారం మనకు లేదు. ఆ అబ్బాయి కూడా మంచి వాళ్ళగా ఉన్నాడు, అలాగే ఉండాలని ఆశిద్దాం. అతనితో మాట్లాడి వెంటనే ముహూర్తం పెట్టించి నాగలింగం, వాయించవలసిన మంగళ వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నారు, మధ్య నువ్వెందుకు లేపలు వాయించుకోవడం? పశ్చాత్తాపం బాబు, పశ్చాత్తాపం. ఏం పాపం చేశావు? ఈయన ఇంటలుడు అవుతారని తెలియక ఉద్యోగానికి వచ్చినప్పుడు నానా మాటలు అనేశాను బాబు. చచ్చే, కుక్కాను కూడా అనేశాను. సరేలేవయ్యా, ఇక మర్చిపోవే. మధుర స్మృతులు కాదు, జ్ఞాపకం ఉంచుకోవడానికి. ఎలా మర్చిపోను బాబు? ఇదిగో నాగలింగం నీ దగ్గర. అదేగా మన దగ్గర. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఇక్కడున్నాయేమిటయ్యా? అవతల కొత్త పెళ్లి కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. ఏడ్చినట్టే ఉంది. అందమైన ఈ రాత్రి సుందరితో గడపనివ్వక ఇంటి పొమ్మంటావేటయ్యా? దాని మొహం చూస్తేనే ఒళ్ళు జాలతరిస్తుంది. దాంతో సరసాలు శృంగారాలు కూడానా? కొంప ముంచేవయ్యా. ఈ రాత్రులు ఈ సుందరి రోజు ఉండేవిగా. 3 ముళ్ళు వేయడంతోటే మన ప్లాన్ పూర్తి కాలేదు, ప్రారంభం అయ్యింది. కొంతకాలం పాటు లక్షణంగా గడిపేవంటే లక్షలు చేతికొస్తాయి. బాగానే ఉంది. నిజమే డార్లింగ్, పథకం పాడు చేయకు. బాబాయ్ చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళు. ఏమిటి సుందరి నువ్వు కూడాను? అవును మరి, లక్షలు సంపాదించాలంటే కొంతకాలం బుద్ధిగల మంచి భర్తగా నటించాలి. ప్లీజ్ వెళ్ళు డార్లింగ్. ఓకే స్వీటీ, నిన్ను తలుచుకుంటూనే గడిపేస్తా. తలుచుకునేది ఏదో మనసులో తలుచుకో, బయట తలుచుకున్నా ఉంటే పంపులు అనుకుంటాయి. అరుణ, నన్ను క్షమిస్తావా? ఏం తప్పు చేశారని? ఫ్రెండ్స్ బలవంతం వల్ల ఆలస్యమైంది. ఎదురు చూసే నీ దగ్గరికి త్వరగా రాకపోవడం తప్పు కాదంటావా? ఎదురు చూడటంలో ఎంత ఆనందం ఉంటుందో నేను ఇప్పుడే చూశాను. అది తప్పెలా అవుతుంది? అరుణ, అవునండి, ఇంతకాలంగా ఎవరి కోసమో తెలియకుండా ఎదురు చూశాను. కానీ ఈరోజు మీకోసం ఆనందంతో ఎదురు చూశాను. అరుణ, నా తప్పును కూడా ఉప్పుగాను గొప్పగాను చూడగలను నేను పొందగలగటం నిజంగా నా అదృష్టం. లేదండి, అదృష్టం అంతా నాదే. చీకటనుకున్న నా బ్రతుకులోకి
వెలుగులా వచ్చారు. ఏమిటో మాట్లాడు. భార్యాభర్తల మధ్య ఉండవలసింది కృతజ్ఞత కాదు, ప్రేమ. అది ఎలా ఉంటుందో ఇంతకాలం నాకు తెలియదండి. తెలుసుకుంటావా? అమ్మగారు కాఫీ బట్రా, మీ చిన్నయ్య గారికి తీసుకెళ్ళి ఇవ్వాలి. అమ్మా సుగుణ, రాత్రి అల్లుడు గారు ఆలస్యంగా వచ్చారనుకుంటా. అవును నాన్నగారు, కాస్త ఆలస్యమే అయినట్టుంది. అదేమిటమ్మా, ఏదో సరదాగా సందడిగా ఇంటి దగ్గర ఉండవలసిన రోజున ఆలస్యం చేయడం ఏంటి? ఏం బాగుండలేదు. తాతయ్య, ఇంట్లో ఎవరి మంచి చెడ్డలు వాళ్ళు చూసుకోవటం మంచిది. అల్లుడు గారి బాగోగులు ఆలోచించడానికి ఆయనకు భార్య ఉంది. ఎవరు బెంగ పెట్టుకోనక్కర్లేదు. ఇప్పుడు నేను ఏమన్నానని అది అలా మాట్లాడుతుంది? దాని మాటలు మనకి ఈవేళ కొత్త. అనవసరంగా నువ్వేం బాధపడకరా. బాధపడడం లేదు నాన్నగారు, భయపడుతున్నా. ఇంకా ముందు ముందు ఎలా మారుతుందోనని. ఈ పన్ను ఒకటి బ్రహ్మదేవుడు ఎవరికో పెట్టవలసింది నాకు సర్దేసి ఉంటాడు. అయ్యో, ఈ నలుపు కలిపితే ఎంత బాగుండేదో. కాలం కదరా, కాలం కదరా, బయట అరవద్దు, భయం వేస్తుంది. రాములు, మీకు ఏమన్నా మంత్రాలు? పెళ్లి మంత్రాలా? ఉడుగు మంత్రాలా? సజ్జన మంత్రాలు. సన్యాసులారా, మహత్యాలు ఏమన్నా వస్తాయి? ఎన్నో వచ్చు కదా స్వామి. అవును, లెక్కకు మిక్కుటమైన మహత్యాలు మాకు తెలుసునాయన. ఈ గొలుసులు ఏమిటినాయనా? ఈ గొలుసులు ఏమిటి బాబు? ఇది మా సన్యాసులకు ఆచారం తండ్రి. ఇది మా వంశాచారం నాయన. దీనికి పిచ్చిగా పట్టలేదు కదా. పిచ్చా? పిచ్చి పడితే ఇంట్లో ఎందుకు ఉంటాను? మీరే బయట తిరిగి సన్యాసులాగా. హరో మరా స్వామి, ఈ నలుపు తెలుపు చేయగలరా? ఇది పుట్టుకతో వచ్చిన నలుప, లేక చిన్నప్పుడు నిన్ను తారడబ్బాలో ముంచారా నాయన? తారా? తారు నాకంటే నలుపా స్వామి? నీకంటే చాలా నల్లగా ఉంటుంది నాయన. ఆహా, ఎంత ఆనందం! అంటే తారు కంటే నేనే తెలుపునమాట. స్వామి, నన్ను తెలుపుని తీరా? పుట్టుకతో వచ్చిన నలుపు పుడకలతో కాని పోదు నాయన. పోనీ తెలుపు నలుపుతున్నా స్వామి? నీకెవరి మీదైనా కోపమా నాయన? కోపం కాదు స్వామి, దుగ్ధ దుగ్ధ. అట్టే బాధపడకు. ఎందుకు ఆ దుగ్ధ? ఎక్కడా వ్యక్తి? లోపల ఉన్నాడు. ఆయన నీకేమవుతాడు? నేను పుట్టక ముందు ఆయన ఎవరో నాకు తెలియదు స్వామి. నేను పుట్టిన తర్వాత మాత్రం నాకు తండ్రి అయి కూర్చున్నాడు. తక్షణమే ఇచ్చుకుంటావు. పాతి ఇచ్చుకోగలరు స్వామి. పాతికి పరక్కి మా గురుగారి విధుల్లో తిరగరు నాయన. ఏ చెట్టు కింద ఒక పుట్టలో సంపాదించుకుంటారు. పోనీ ఒక 100 ఉందా? ఉందా స్వామి? ఎక్కడా వ్యక్తి? ఆ లోపల స్వామి. అరోహ! కాకంటావా ముసలి కాకి? నువ్వు అవుతావు మాల కాకి. తంబురా ఉండంగ తలపాగా ఉండంగ తంచిన వాళ్ళకేమి కనుక నీ కాల కర్మమే నీ చెంపల బతక్క కాకేమి చేసింది గురువా? ఆ రంగునే మార్చింది నరుడా, ఆ 100 నోటిచ్చాడు జీవా. స్వామి,
నల్లబడ్డా నాకంటే నల్లబడ్డా పడ్డాడు నాయన, నీకన్నా తారుకన్నా నిలబడ్డాడు. వత్స, 5 గంటల వరకు రోగి కదలకూడదు. కదిలితే రంగు కరిగిపోతుంది. కరిగిపోయిందో మళ్ళీ ఖర్చు అవుతుంది. అరో హరా, కాపాడుకో. కాపాడుకుంటాను. హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. అమ్మా 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 ఏం బాబు? నాన్న 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 నల్లబడిపోయాడే. నల్లబడిపోయారా? నల్లబడిపోయారా? ఇంకేమైనా అయ్యారా? కదిపి చూసావా? అమ్మో కదపకూడదు, కదిపితే నిజంగా పోతారు. ఏమండి? ఏమండి? అంతే. ఏమండి? 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 అయ్యో, కన్నబిడ్డ పుడుతూనే నల్లబడ్డాడు. పుట్టి పెరిగిన తర్వాత మీరు నల్లబడ్డారు. కొంతకాలానికి నేను నల్లబడతాను ఏమో. ఏమండి? ఏమిటి? ఏమిటి? ఒక్కసారి అసలు మీ ఆకారాన్ని చూసుకోండి. ఏమిటి? అయ్యా! ఏమిటిది? అయ్యో, ఏమిటిది? ఏమిటిది? ఏంటిది? అమ్మా! ఏ నానా నానా కమ్ హియర్ కమ్ హియర్. అమ్మా! నానా నువ్వు ఇలా బయటకు వెళ్తావా? వెళ్తే దెయ్యం నడుచుకుంటారు. ఒకవేళ వెళ్ళావు అనుకో నా తండ్రిని చెప్పుకో, నాకు అవమానం. చూసావా నాన్న, నత్తి వాళ్ళని చూసి నువ్వు నత్తి నెక్కిరించావు అనుకో నీకు నత్తి వచ్చేస్తుంది. నల్లటాలను చూసి నువ్వు నలుపు అన్నావు అనుకో నల్లబడిపోతావు. బుద్ధి లేదు లోపల. అమ్మా ఏం బాబు? ఒక మాట ఇక్కడ కూర్చో. చూసావమ్మా, ఏమిట్రా? నలుపుని మీరు నన్ను బయటకు పంపించకపోయినా ఇంట్లో కూర్చుని మెట్రిక్ ప్లస్ ప్రపంచంలో తిరిగితే దేశానికి ఎంత ఉపయోగపడతాను చెప్పు. అమ్మా నువ్వు నాన్న కలిసి నాకు ఏం చేశారు చెప్పండి. నేనేం చేశాను రా? పాలు తాగు. ఏమన్నంటే పాలు పాలు అంటారు, కొన్నాళ్ళకి పాలిపోతానేమో అమ్మ. తాగు బాబు. రంగేస్తావా? నాన్న మళ్ళీ తెల్లబడిపోయాడే. పుట్టుకతోడు వచ్చిన రంగులు పోవరా, మధ్యలో వచ్చిన రంగులే పోతాయి. నువ్వు వేసిన రంగులు నిలుస్తుంది అనుకున్నావా? నీ ముఖం నేను దిగుతా. మరి ఎవరికైతే వేయించావు? చదువు చదివించు. వాళ్ళకి ఏమైనా ఇచ్చావా? ఎవరిదే 100 ఎన్నని ఇచ్చా. పంప ముంచేసావు. ఎట్లా వాళ్ళు? ఇటు ఇటు తీసా. అమ్మా నాన్న తెల్లబడిపోయి మళ్ళీ రోడ్లో తిరుగుతున్నాడే.